హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే ఒక మంచి వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు 2 కేక్స్ అయితే ఆర్డర్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కస్టమైజ్డ్ కేకు, ఒకటి నార్మల్ కేకేనండి. ఈ కేక్ వచ్చేసి టాప్ ఫార్వర్డ్ కేక్ కావాలని చెప్పారు నాకు కస్టమర్ వచ్చేసి ఒక పిక్ పెట్టారండి. ఆ పిక్లో చూపించినట్టుగా మనకి ఈ టాప్ ఫార్వర్డ్ కేక్ అనేది కావాలని చెప్పారు. దీనికోసం అయితే ఇది బటర్ స్కాచ్ ఫ్లేవర్ అండి. దీనికోసం అయితే నేను 6 ఇంచ్ టిన్లోనే నేను ఈ కేక్ని అనేది బేక్ చేసుకొని ఈ హార్ట్ షేప్లోకి కన్వర్ట్ చేసేసుకున్నానండి. మన దగ్గర ఏంటంటే హార్ట్ షేప్ మౌల్డే ఉండాల్సిన అవసరం లేదండి. రౌండ్ మౌల్డ్ ఉన్నా సరే మనం ఏంటంటే దాంట్లోనే మనం బేక్ చేసుకొని ఇలాగా హార్ట్ షేప్లోకి టర్న్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సైడ్స్ మనకి సెంటర్లో 2 లైన్స్ లాగా ఇచ్చేసుకొని ప్లస్ లాగా 2 సైడ్లు మాత్రం ఎడ్జెస్ అనేవి కట్ చేసుకొని ఇలాగ మనం ఇంకో 2 సైడ్స్ కూడా అటాచ్ చేసేసుకోవాలండి. జాగ్రత్తగా మనం కొంచెం షిఫ్ట్ చేసుకొని అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం వచ్చేసి కొంచెం వీ కట్ ఇవ్వాలండి. ఎందుకంటే మనం ఇలాగ కానీ క్రీమ్ అప్లై చేసామనుకోండి, ఏమవుతుందంటే మళ్ళీ రౌండ్ షేప్లోకి వచ్చేస్తుంది అనమాట. కార్నర్ అంతా కూడా రౌండ్ షేప్లోకి వస్తుంది. అందువల్ల ఇక్కడ కొంచెం వీ కటింగ్ ఇచ్చామనుకోండి, మనకి షేప్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నేను ఈ స్పాంజ్ ఎలా చేయాలనేది నేను ఇందులో చూపించలేదండి. ఆల్రెడీ మన వీడియోస్లోని ఉన్నాయి. స్పాంజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఫిల్లింగ్ ఏంటి యూస్ చేయాలనేది వీడియోలో ఆల్రెడీ చేసి ఉన్నాయండి. ఒకసారి ఎవరికైనా కావాలంటే చూడండి. ఇలా మొత్తం అంతా చేసిన తర్వాత ఇంకా క్రీమ్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసానండి. చాలా వరకు కూడా ఇలాంటి హార్ట్ షేప్ కేక్స్ కానీ టాప్ ఫార్వర్డ్ కేక్స్ కానీ ఏమైనా సరే ఇలా ఈ డిజైన్లో ఉన్నవైతే చాలా వరకు రెడ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ మనం చూస్తూ ఉంటాము. కానీ కస్టమర్ వచ్చేసి ఈ కేక్ని వైట్ కలర్లో కావాలని చెప్పారండి. నేను వైట్ అనేసరికి ఎలా ఉంటుందో ఏటో కేక్ లుక్ అనేది అనుకున్నాను. సరే అయితే ఇందులోని వైట్ స్ప్రింకిల్స్ యాడ్ చేయమన్నారు. మళ్ళీ కలర్ అస్సలు ఏం మిక్స్ చేయొద్దని చెప్పారు. నేను దీనికోసం అయితే ఎలా ఫిక్స్ చేశానంటే కేక్ బోర్డ్కి నేను 2 హోల్స్ అనేవి పెట్టుకున్నానండి. కొంచెం ఏంటంటే పైకి ఇలా నించోవాలి కదా, ఒకటి పెట్టామంటే డౌల్ అనేది కొంచెం అటు ఇటు ఊగుతుందేమోనన్న భయంతో నేను 2 డౌల్స్ అనేవి నేను ఫిక్స్ చేసుకున్నాను అన్నమాట బోర్డుకి. ఇలాగా ఒక సైడ్ని మనం కొంచెం కట్ చేయాలండి, కరెక్ట్గా షేప్ అనేది నిలబడుతుంది అన్నమాట. ఈ డౌల్స్ వచ్చేసి ప్లాస్టిక్ డౌల్స్ అండి. మనం కరెక్ట్గా డౌలు ఎంత ఉందో దానికన్నా కొంచెం చిన్న సైజ్ అనేది హోల్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, డౌల్ కరెక్ట్గా మనకి టైట్గా ఫిక్స్ అయ్యి ఉంటుంది అన్నమాట. కేక్ ఇంకా అటు ఇటు జరగడం అనేది జరగదు. ఏంటంటే నేను ఒకటి బాగానే పెట్టాను, ఇంకొకటి వచ్చేసి కొంచెం హోల్ పెద్దదైపోయి లూజ్ అయిపోయిందండి. అక్కడే కొంచెం టైం పట్టేసింది నాకు. ఇలా మొత్తం అంతా చేసిన తర్వాత మనం జాగ్రత్తగా దీని మీదకి లిఫ్ట్ చేయాలన్నమాట. ఇలా జాగ్రత్తగా లిఫ్ట్ చేసి అప్పుడు నేను దీని మీద డ్రా అనేది చేసుకున్నాను. నేను ఫస్టే చేసేయాల్సిందండి, కానీ నేనేంటంటే మర్చిపోయి దీని మీదకి షిఫ్ట్ చేసేసాను. షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకా ఏం చేయలేం కదా, మొత్తం తర్వాత డ్రా చేయొచ్చులే అని చెప్పేసి ఇంకా వెనకాతలు కూడా ఫినిష్ చేసేసి కంప్లీట్ చేసేసాను. దీని మీద స్టార్టింగ్లో చూశారు కదా కేకు డ్రాయింగ్ ఎలా ఉన్నదన్నది. 2 హ్యాండ్స్ పెట్టేసి ఇలా ఉంటుంది కదా, ఆ డ్రాయింగ్ అయితే ఉన్నదనమాట. దానికోసం నేను వచ్చేసి ఇక్కడ డ్రాయింగ్ చేయడం అనేది కొంచెం వీడియో మిస్ అయిందండి. నేను మనకి లాలీపాప్ స్టిక్స్ ఉంటాయి కదా, వుడెన్ స్టిక్స్, ఆ స్టిక్స్తోనే ఫస్ట్ అయితే నేను డ్రా చేసేసుకున్నాను. డ్రా చేసిన తర్వాత నేను వాళ్ళు ఇచ్చిన పిక్చర్లోని బ్లాక్ కలర్లో ఉన్నదండి ఈ డ్రాయింగ్ అనేది. అందువల్ల నేను ఏం చేశానంటే ఫస్ట్ చాక్లెట్ గనాచ్ అనేది మెల్ట్ చేసుకొని అదే చాక్లెట్ గనాచ్ అనేది ప్రిపేర్ చేసుకొని దాంతోనైతే నేను ఈ డ్రా చేశాను. అదే డ్రాయింగ్ మీద ఫిల్ చేశానండి. కాకపోతే ఏంటంటే అది పైకి మళ్ళీ షిఫ్ట్ చేసేసరికి మళ్ళీ టాప్ ఫార్వర్డ్లో పెట్టేసరికి ఏమైందంటే మొత్తం ఆ గనాచ్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. కేక్ అంతటికి కిందకి జారిపోయింది అన్నమాట మొత్తం గనాచ్ అనేది. అప్పుడు మళ్ళీ ఏం చేశానంటే మొత్తం అంతా కూడా నా గనాచ్ తీసేసి మళ్ళీ క్రీమ్ అనేది ఫ్రెష్గా అప్లై చేసి కొంచెం ఈ క్రీమ్లోనే కొంచెం చాక్లెట్ గనాచ్ అనేది కలుపుకున్న తర్వాత ఈ కలర్ వచ్చింది కదా మనకి, చాక్లెట్ కలర్ అనేది వచ్చింది. అప్పుడు వచ్చేసి నేను ఈ డ్రాయింగ్ అనేది చేసేసానండి.
మనం ఈ డ్రా చేయాలంటే మళ్ళీ కేక్ని ఇలాగా స్ట్రైట్గా పెట్టడం అవ్వదు, మామూలుగా పెట్టాలన్నమాట. పెట్టేసి అప్పుడు డ్రా చేసుకోవాలి. నేను జాగ్రత్తగా ముందు బోర్డు మీదకి అయితే ఇలా పడుకోబెట్టినట్టుగా పెట్టేసి అప్పుడు నేను ఈ డ్రాయింగ్ అనేది చేసుకొని మళ్ళీ జాగ్రత్తగా ఆ బోర్డ్ అనేది తీసేసి వెనకాతల కొంచెం మళ్ళీ ఫినిషింగ్ అనేది చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ కొంచెం ఈ అవుట్లైన్ అనేది గోల్డ్ రిప్పింగ్స్తోని అవుట్లైన్ అనేది ఇచ్చేసుకున్నానండి. నాకు ఇంకా కేక్లోని ఇంకా ఎక్కడో కొంచెం వెల్తిగా అనిపించింది. కస్టమర్ పెట్టిందైతే ఇదే పిక్ ఇలాగే పెట్టారండి, అవుట్లైన్తోని ఇలా హ్యాండ్స్ ఉన్నదే పెట్టారు. నాకు ఇంకా కేక్ ఎందుకో ఫినిష్ అవ్వలేనట్టుగా అనిపించింది. అప్పుడు ఏం చేశానంటే నేను వైట్ కాంపౌండ్లోని కొంచెం కలర్ అనేది మిక్స్ చేసుకొని హార్ట్స్ లాగా వేసుకున్నానండి. హార్ట్స్ లాగా వేసుకొని కొంచెం ఈ కేక్ మీద అనేది పెట్టాను. అప్పుడు లుక్ అయితే చాలా బాగుందన్నమాట. ఇగో ఈ హార్ట్స్ లాగా ఇలా చేసేసి పెట్టాను. తర్వాత వైట్ స్ప్రింకిల్స్ అనేవి కొంచెం యాడ్ చేసిన తర్వాత కేక్ లుక్ అయితే నాకే చాలా బాగా నచ్చిందండి. కేక్ లుక్ వైట్లో ఏం బాగుంటుంది అనుకున్నాను కానీ చాలా బాగుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుగైతే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లోనైతే ఉన్నాయి, ఒక్కసారి విజిట్ చేయండి. మరి ఈ కేక్ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ఈ కేక్ వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్ అండి. ఇది అదే రోజు ఈవినింగ్ మాట. కస్టమర్ వచ్చేసి ఇది వాళ్ళ బాబు బర్త్డే కోసమని ఆర్డర్ ఇచ్చారు. ఈ కస్టమర్ వచ్చేసి ఎప్పుడు కూడాని పైనాపిల్ ఫ్లేవరే తీసుకుంటారండి. ఏ కేక్ 1 kg కేక్ ఇచ్చినా, హాఫ్ కేజీ కేక్ ఆర్డర్ ఇచ్చినా సరే ఎప్పుడు కూడా పైనాపిల్ కేకే కావాలంటారు. ఇంకా అంతే, ఫ్లేవర్ ఒకటే అయితే చెప్తారండి వీళ్ళు. ఇంకా డిజైన్స్ అవి ఏమీ ఇవ్వరు అనమాట. ఏ డిజైన్ అయినా వేయండి పర్వాలేదు అని అంటారు, ఫ్లేవర్ ఒకటి మాత్రం చెప్పేస్తారు. ఇంకా నాకే ఏ డిజైన్ అయితే నచ్చుతుందో ఆ డిజైన్ చూసుకొని నేనైతే ఆ డిజైన్ వేసి ఇచ్చేస్తానండి. నేను దీనికి వచ్చేసి మొత్తం ఫినిషింగ్ అంతా అయిన తర్వాతే నేను చూపించానండి. ఎందుకంటే మాటికి క్రమ్ కోటింగ్ వీడియో, తర్వాత ఈ ఏంటంటే ఫైనల్ ఫినిషింగ్ వీడియో ఇంకెందుకు, అవన్నీ ఆల్రెడీ చేసి ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి, మన ఛానల్లో ఉంటాయి అవన్నీ కూడాని. ఇంకా అందుకే నేను ఏంటంటే ఫినిషింగ్ మాత్రం ఇందులో చూపిస్తున్నాను. న్యూట్రల్ జెల్ అనేది కొంచెం యాడ్ చేసుకొని, న్యూట్రల్ జెల్లో కొంచెం ఎల్లో కలర్ అనేది యాడ్ చేసుకొని పైన అయితే ఇలాగా వేసేసాను. తర్వాత రోజ్ నాజిల్ ఉంటుంది కదా, ఆ రోజ్ నాజిల్తోని ఇలా చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చేసానండి కొంచెం. తర్వాత దాని మీద వచ్చేసి ఎల్లోతోని కొంచెం సీడ్స్ లాగా మధ్యలో పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా కేక్ మీద వైట్ కలర్ క్రీమ్తోనే హ్యాపీ బర్త్డే అయాన్ అని రాస్తానండి. ఈ ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి లుక్. ఫైనల్గా మొత్తం అంతా రాసేసిన తర్వాత కొంచెం సిల్వర్ డస్ట్ చేశానండి. సిల్వర్ డస్ట్ చేసిన తర్వాత కేక్ ఇంకా బాగుంది, మంచి షైనింగ్ వచ్చిందండి. నేను ఇదే ఫస్ట్ టైం అయితే సిల్వర్ డస్ట్ తీసుకోవడం, ఎలా ఉంటుందో అనేసి తీసుకున్నాను అనమాట. చాలా వాటిల్లో చూశాను షైనింగ్ అనేది బాగుంటుంది, సరే చూద్దాము ఎలా ఉంటుందని నేను కూడా తీసుకున్నాను అనమాట. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువైపోయిందండి. తర్వాత నేను ఎప్పుడు బేకింగ్ ఐటమ్స్ అవి తీసుకున్న ఆరిఫ్లోని చూస్తే చాలా తక్కువ ఉందన్నమాట రేటు. కాకపోతే నేను ముందు చూసుకోలేదు, బేకింగ్ మెటీరియల్ షాప్లో తీసేసుకున్నాను, కొంచెం కాస్ట్ ఎక్కువైపోయింది. కానీ డస్ట్ చేసిన తర్వాత అయితే మాత్రం కేక్ లుక్ చాలా బాగుందండి. మరి ఈ కేక్ డిజైన్స్, ఈ 2 కేక్ డిజైన్స్ మరి మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేసి అయితే చెప్పండి. ఫైనల్గా పైన వచ్చేసి నేను కొంచెం సిల్వర్ స్ప్రింకిల్స్ అనేవి యాడ్ చేసుకొని కస్టమర్కి అయితే ఇచ్చేసానండి. వాళ్ళు కూడా హ్యాపీ అయిపోయారు, చాలా బాగుందని చెప్పారు. కేక్ టేస్ట్, లుక్ అది కూడా చాలా బాగుందని చెప్పారండి. ఓకే అండి, మరి ఈ వీడియో ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.